మొదటగా ఈ భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 33ను పరిశీలిద్దాం. ఈ శరీరంలో ఉంటూ కూడా ఆత్మ దేనికి అంటకుండా ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన ఉదాహరణతో మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆకాశమంతటా ఉన్న తన సూక్ష్మ స్వభావం వల్ల దేనితోనూ కలవదు, దేనికి అంటదు. అలాగే ఆత్మ కూడా శరీరమంతటా ఉన్నప్పటికీ శరీర గుణాలతో గాని కర్మలతో గాని అంటకుండా ఉంటుంది. ఆకాశం శుభ్రమైన మురికి ప్రదేశాలలో ఉన్నా నిర్లిప్తంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మ ఏ దేహంలో ఉన్నా ఆ దేహం చేసే పుణ్యపాప కర్మల వల్ల ప్రభావితం కాదు. ఆ ఫలాలు దేహానికే కాని సాక్షిగా ఉండే ఆత్మకు కాదు అని కృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన నిజ స్వరూపం ఈ శరీరం, మనసు కాదు. మనం వాటికి అతీతమైన శుద్ధమైన ఆత్మలం. జీవితంలోని కష్టసుఖాలు, జయాపజయాలు మన నిజ స్వరూపాన్ని తాకలేవు. ఈ ఎరుక మనకు అచంచలమైన శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనల్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఆ బాధ మనసుకు మాత్రమేనని, మన ఆత్మకు కాదని గుర్తు చేసుకోవాలి. అనారోగ్యం కలిగినప్పుడు ఆ నొప్పి శరీరానికే కాని నేను ఆ నొప్పిని చూస్తున్న సాక్షిని అని భావించాలి. ఇలా మనల్ని మనం శరీరం నుండి వేరుగా చూసుకోవడం సాధన చేస్తే జీవితంలోని ఒడిదుడుకులను ప్రశాంతంగా ఎదుర్కోగలం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.